వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ డ్రైవ్. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటు సమావేశాలు చాలా కీలకమైనవి. ఇవి చట్టాలను రూపొందించడానికి, ప్రభుత్వ జవాబుదారీతనాన్ని కలిగి ఉండటానికి, ప్రజల సమస్యలను చర్చించడానికి పార్లమెంట్ ముఖ్య వేదిక. పార్లమెంటు సమావేశాలలో దేశంలోని ముఖ్యమైన సమస్యలు, సామాజిక అంశాలు, ఆర్థిక పరిస్థితులు, ఇతర జాతీయ ప్రాముఖ్యత కలిగిన విషయాలపై సభ్యుల మధ్య చర్చలు జరుగుతాయి. దీని ద్వారా ప్రజల అభిప్రాయాలు ప్రభుత్వానికి తెలుస్తాయి. ప్రభుత్వ విధానాలు, చర్యలపై సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. పార్లమెంటు సభ్యులు సభ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు చట్టాలు రూపొందించడం, ప్రభుత్వ విధానాలపై చర్చించడం వంటి ముఖ్యమైన విధులను నిర్వర్తించడం చాలా ముఖ్యం. తెలంగాణ ఎంపీల పార్లమెంటు హాజరు, ప్రశ్నలు, చర్చల్లో పాల్గొనడంపై ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ 100% హాజరుతో టాప్లో ఉన్నారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అత్యధికంగా 80 ప్రశ్నలు అడిగారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ 21 చర్చలతో ఆ విషయంలో టాప్లో నిలిచారు. నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి మాత్రం అతి తక్కువ హాజరు, ప్రశ్నలు, చర్చలతో చివరి ప్లేస్లో నిలిచారు. తెలంగాణ నుంచి 17 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నుంచి 8 మంది ఎంపీలు, బీజేపీ నుంచి 8 మంది, ఎంఐఎం నుంచి 1 ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే పార్లమెంటు సమావేశాలకు తెలంగాణ ఎంపీల హాజరు శాతం, అడిగిన ప్రశ్నలు, చర్చల్లో పాల్గొనడంపై ఆసక్తిగల వివరాలు వెల్లడయ్యాయి. జూన్ 2024 నుంచి 4 ఏప్రిల్ 2025 మధ్య పార్లమెంటు సమావేశాలకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి 100% హాజరయ్యారు. ఆ తర్వాత బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి 95% హాజరు నమోదు చేశారు. మరో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అత్యధికంగా 80 ప్రశ్నలు వేసి 91% సమావేశాలకు హాజరయ్యారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చర్చల్లో టాప్లో ఉన్నారు. ఆయన 21 చర్చల్లో పాల్గొన్నారు. నల్గొండ ఎంపీ రఘువీర్ అతి తక్కువ హాజరుతో పాటుగా తక్కువ ప్రశ్నలు, చర్చల్లో పాల్గొన్నారు. ఇక తెలంగాణ ఎంపీల హాజరు శాతం, అడిగిన ప్రశ్నలు, పాల్గొన్న చర్చలు ఇలా ఉన్నాయి. చామల కిరణ్ కుమార్ రెడ్డి 79 ప్రశ్నలు, 100% హాజరు, 17 చర్చలు. ఇక రఘునందన్ రావు 46 ప్రశ్నలు, 97.05% హాజరు, 7 చర్చలు. ఇక కొండా విశ్వేశ్వరరెడ్డి 18 ప్రశ్నలు, 95.58% హాజరు, 6 చర్చలు. అసదుద్దీన్ ఓవైసీ 54 ప్రశ్నలు, 92.64% హాజరు, 21 చర్చలు. ఇక మల్లు రవి విషయానికి వస్తే 28 ప్రశ్నలు, 92.64% హాజరు, 10 చర్చలు. గోడం నగేష్ 40 ప్రశ్నలు, 92.64% హాజరు, 4 చర్చలు. ఈటెల రాజేందర్ అయితే 80 ప్రశ్నలు అడిగారు, 91.17% హాజరయ్యారు, 9 చర్చల్లో పాల్గొన్నారు. ఇక వంశీకృష్ణ 31 ప్రశ్నలు, 89.7% హాజరు, 7 చర్చల్లో పాల్గొన్నారు. ఇక డీకే అరుణ 73 ప్రశ్నలు అడిగారు, 88.23% హాజరయ్యారు, 14 చర్చల్లో పాల్గొన్నారు. అరవింద్ ధర్మపురి 59 ప్రశ్నలు, 88.23% హాజరు, 2 చర్చలు. ఇక సురేష్ షెట్కర్ 62 ప్రశ్నలు, 86.76% హాజరు, 5 చర్చలు. ఇక రఘురామరెడ్డి విషయానికి వస్తే 56 ప్రశ్నలు అడిగారు, 85.29% హాజరయ్యారు, 9 చర్చల్లో పాల్గొన్నారు. ఇక కడియం కావ్య 31 ప్రశ్నలు, 83.82 హాజరు, 5 చర్చలు. బలరాం నాయక్ 13 ప్రశ్నలు అడిగారు, 72.05% హాజరయ్యారు, 3 చర్చల్లో పాల్గొన్నారు. ఇక కుందూరు రఘువీర్ 8 ప్రశ్నలు, 72.05% హాజరయ్యారు, అసలు ఏ చర్చల్లోనూ పాల్గొనలేదు. సో ఇది వాళ్ళ మన తెలుగు టీవీ స్పెషల్ డ్రైవ్. మరో ఇంట్రెస్టింగ్ డ్రైవ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.